హలో అండి. హాయ్ అందరికీ. ఇక్కడ మనము బ్లౌజ్ని స్టిచ్ చేద్దాము. అయితే ఇది వచ్చేసి దీని కటింగ్ వీడియో నేను 2 బ్లౌజులు కలిపి పెట్టాను అనమాట. 32 సైజు నడుము లూజు, తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 38 అనమాట. ఓకేనండి. ఇక్కడైతే మనకి హ్యాండ్కి జాయింట్స్ పడుతున్నాయి. అయితే మనము ఇంతకుముందు వీడియోలలో ఒక సైడ్న వచ్చేసి జాయింట్ అలా కట్ చేసుకున్నాం కదా. అయితే మనం ఇప్పుడు చూడండి హ్యాండ్స్కి వచ్చేసి 2 వైపులా కూడా జాయింట్స్ని ఎలా జాయిన్ చేయాలి అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. అయితే ఇలా క్లాత్ని తీసుకోండి. మనకి క్లాత్ వచ్చేసి నేను 2 మడతల మీద వేసాను అనమాట. అయితే కింద వైపుకి పై వైపుకి కలిపేసి నేను ఇలా క్లాత్ని హ్యాండ్కి జాయిన్ చేయడానికి సైడ్న కట్ చేస్తున్నాను అనమాట. అయితే ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మన హ్యాండ్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. అయితే చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు దీనికి మనము ఈ పీసులను జాయిన్ చేద్దాం. అయితే జాయిన్ చేసేది కూడా చూడండి, మనకి 2 పీసులు కూడా కరెక్ట్గా ఒకే వైపుగా అంటే ఒక సైడ్కి ఉండేలాగా జాయిన్ చేసేసుకోవాలి. అయితే ఏంటంటే ఇలా జాయిన్ చేసుకొని మనము 2 హ్యాండ్లకు కూడా మనం ఏంటంటే లోతు తీసుకుంటాం కదా. ఆ లోతు తీసుకున్నప్పుడు అటు ఇటు అవ్వకుండా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోండి. అంటే మనకి తిరగల మరగల అన్నట్టు మనము ఒక సైడ్కి అనేది 2 కూడా హ్యాండ్స్ ఉండకుండా ఇలా చాలామంది అంటే నేను కూడా ఫస్ట్లో ఇలానే చేసేదాన్ని. అంటే జాయింట్స్ వేసినప్పుడు ఇలా ముక్కలు పడ్డప్పుడు మనకు కరెక్ట్గా 2 ఒకవైపుకే వచ్చేటట్టు, లేదంటేనేమో ఈ జాయిన్ చేసిన తర్వాత మనకి లోతు తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్కి, అవి 2 ఒకేలాగా వచ్చేటట్టు ఉండేవి అనమాట. అయితే మీరు రెండింటిని ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసుకున్నారంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు చూడండి మనం వచ్చేసి ఇది కట్ వర్క్ వచ్చింది హ్యాండ్కి. అయితే ఇట్లా మనం ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఆ వర్క్ బ్లౌజ్కి జాయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట, అంటే హ్యాండ్కి. ఇప్పుడు చూడండి మనకైతే సైడ్ జాయింట్స్కి ఎలా పడ్డాయో ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా జాయింట్స్ పడతాయి అన్నమాట సైడ్న. అయితే మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నాం కదా, దాన్ని ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని ఇప్పుడు మనం జాయింట్ చేద్దాం అన్నమాట. చూడండి మనకి ఇలా పడతాయి. ఇది వచ్చేసి మీరు ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయిన్ చేసేసుకోండి. లేదంటే మనకి టైట్గా ఉన్నప్పుడు పిగిలిపోతుంది అనమాట, అంటే దారాలు లాక్కొస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా మీరు ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి, క్లాత్ పెట్టేసుకొని ఇలా జాయిన్ చేసేసుకోండి. ఇలా అన్నమాట. మళ్ళీ పై వైపును కూడా ఓ స్టిచ్ రాని చేసేయండి. ఇలా 2 వైపులా కూడా ఇలానే సేమ్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని దాని మీద మళ్ళీ ఇలా ఓ స్టిచ్ రానివ్వండి. ఇలా రానిచ్చిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ని చూడండి ఎలా జాయిన్ చేద్దామో. ఇలా పెట్టేసుకొని మనకి ఆ లైనింగ్ క్లాత్ మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం కాబట్టి మనకి పై వైపున కనిపించకుండా ఇలా లోపల వైపుకే ఆ ఫోల్డ్ చేసింది పెట్టేసి మనం కుట్టుకోవాలన్నమాట. ఓకేనా అండి. అయితే మనకి లైనింగ్ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండేటట్టు పెట్టేసుకొని మనం కుట్టుకోవాలన్నమాట. లేదంటే మనకి లైనింగ్ కనిపిస్తూ ఉంటుంది కదా, కట్ వర్క్ అంత ఇదిగా అప్పుడు మంచిగా అనిపించదు. ఓకేనండి. అందుకని చెప్పేసానని ఒక 1/2 ఇంచ్ అంతా మనం లైనింగ్ని లోపలికి పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇంకా మొత్తం హ్యాండ్ని మనం మెయిన్ క్లాత్కి ఇలా కలిపి స్టిచ్ రాని చేసేయండి.
ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని అంతటిని కట్ చేసేయండి. ఇలా వస్తుందన్నమాట. మనకి ఇది ఖర్చులోకే పోతుందండి, జాయింట్ పర్లేదు. మనకి ఇలా వస్తుంది. కొంచెం ఏమన్నా కనిపిస్తే కనిపించవచ్చు, అది కూడా కింద మనకి చంకలోకి పోతుంది కాబట్టి అంత ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు దీనికి కూడా సేమ్ అలానేనండి. మనం ఎప్పుడు కూడా ఇలా క్లాత్లు జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కువే ఉంచేసుకొని ఖర్చు జాయిన్ చేసేసుకోండి. మీరు ఇలా జాయిన్ చేసిన తర్వాత మనకి చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఇటు హ్యాండ్ లూజ్కి వెళ్ళి మడిచి పెట్టేసి మళ్ళీ దాని మీద ఒక కుట్టు రానివ్వండి. ఎందుకంటే ఇది మనకి లోపలికి ఫోల్డ్ చేసి కుట్టడానికి వీలు ఉండదు, ఎందుకంటే లైనింగ్ని జాయిన్ చేయం కదా, మామూలుగా పెట్టేసి కుట్టేస్తాం కదా, అందుకని చెప్పేసానని. సేమ్ దీనికి కూడా అలానే ఒక పావించ ఉంచేసి లైనింగ్ క్లాత్ని పెట్టేసి హ్యాండ్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకోండి. టక్స్ పెట్టుకోండి. ఓకేనండి, మనకైతే ఇప్పుడు రెండు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. జాయింట్స్ అయితే మీరు సైడ్ జాయింట్స్ చక్కగా ఇలా వేసేసుకోండి. ఓకేనండి, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేద్దామో చూద్దాము. మనకి ఇలా ఒక కుట్టు రానిచ్చామంటే మిడిల్లో డాట్స్ వేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా క్లాత్, మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ కలిపి ఉంటుందండి. లేదంటే మనకి ఇలా ఫస్ట్ వేసేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మనం మిడిల్లోకి వచ్చేసరికి డాట్స్ మిడిల్లోకి వచ్చేసరికి లైనింగ్ క్లాత్ మీదే స్టిచ్ ఉంటుంది, అంటే కుట్టు ఉంటుంది, మెయిన్ క్లాత్ మీదకి కుట్టు రాదు. అట్లా లూజ్గా ఉంటుందన్నమాట. అలా ఉండకుండా ఉండాలంటే ఇలా చేయండి. చూసారా, ఇలా కరెక్ట్గా రావాలంటే మీరు మిడిల్లో ఒక కుట్టు రానిచ్చేసుకొని ఇలా కుట్టుకోండి. ఓకేనా అండి, తర్వాత మీరు ఆ కుట్టును తీసేయచ్చు, ఎందుకంటే కావాలంటే ఉంచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, లేదంటే తీసేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు సేమ్ అలానే రైట్ సైడ్ పార్ట్కి కూడా సేమ్ అలానే వేసేసుకోండి. కుట్టు రాల్చిన తర్వాత ఇలా డాట్స్ వేసుకోండి. డాట్స్ కూడా ఒక డాట్కి ఒక డాట్ మిడిల్లో వచ్చేటట్టు చూసి వేసేసుకోండి, ఇలా అన్నమాట. మనకి ఈ చంక డాటు తర్వాత ఉక్సులు పట్టికెళ్ళి వచ్చే డాటు ఏంటంటే పావించే వేసుకోండి, మనకి కింద వచ్చే డాటే ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇదైతే ఒక పావించుతోనే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం షేప్ బెల్ట్ని కుట్టుకుందాము. షేప్ బెల్ట్ కూడా చూడండి, రెండు ఒకే వైపు ఉండేటట్టు రాకుండా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేటట్టు చూసి పెట్టేసుకొని ఇలా ఫస్ట్ మెయిన్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ పెట్టేసేసి ఇలా ఒక స్టిచ్ రానివ్వండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద ఒక స్టిచ్ రానివ్వండి తిప్పేసి. ఇప్పుడు చూడండి, మళ్ళీ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపేసి రెండిటి మీద ఒక స్టిచ్ రానివ్వండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి ఇలా మొత్తం కలిపేసి క్రాస్ బెల్ట్ని ఇలా కుట్టేసేయండి. ఇలా కుట్టిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ చూసారా, దాన్ని ఇలా కట్ చేసేసుకోండి. మనకి ఎగస్ట్రా క్లాత్ అంటే అది మెయిన్ క్లాతే వస్తుందండి. మనకి క్రాస్ బిల్డ్ అయితే మనం కరెక్ట్ కట్ చేసుకుంటాం కదా, అదేమీ ఎగస్ట్రా రాదనమాట. రెండో దాన్ని కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ నేమ్ వచ్చేసి ఝాన్సీ టైలరింగ్ గర్ల్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనకు చూసారా కరెక్ట్గా వచ్చాయి కదా రెండు కూడా. ఇప్పుడు జాయిన్ చేసేసుకుందాము. ఇలా ఒక పావించ ఉంచేసుకొని జాయిన్ చేయండి. అయితే ఇక్కడ చూడండి, నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను.
డాట్స్ 2 వేసాము, కాకపోతే చూసారా మనకి ఇలా ఎగస్ట్రా వచ్చిందనమాట. ఇలా ఎగస్ట్రా వచ్చింది. ఇంకో వైపు కూడా చూసి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇదైతే కరెక్ట్గా వచ్చింది, ఇదైతే ఎగస్ట్రా వచ్చింది. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం మనం డాట్ అనేది చిన్నగా వేసుకున్నాం అనమాట. మనం ఇంతకుముందు వేసింది ఏంటంటే డాట్ అది కరెక్ట్గా వేసుకున్నాము. అయితే ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి 2 పెట్టి చూసుకొని మనం కరెక్ట్గానే కట్ చేసుకుంటాము షేప్ బెల్ట్. ఇలా వచ్చినప్పుడు డాట్ దగ్గర మనకి తేడా వచ్చినట్టు లెక్క అనమాట. అంటే అప్పుడు డాట్ని ఏం చేయాలి మనము ఇంకొంచెం పెద్దదిగా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ టక్స్ పెట్టుకుంటే ఇంత ప్రాబ్లమే ఉండదు, టక్స్ పెట్టుకోకపోతే ఇలా వస్తుందన్నమాట. అయినా ప్రాబ్లమే లేదు, చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు చూడండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట, పెద్ద తేడా ఏముండదు. ఓకేనండి, ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి 2 పార్ట్లు కూడా కరెక్ట్గా క్రాస్ బెల్ట్ కానీ తర్వాత పొడవు కానీ 2 కూడా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. అయితే బ్యాక్ పార్ట్ని కూడా తీసుకొని కరెక్ట్గా మనకి సైడ్ జాయింట్స్ ఎక్కువ తక్కువ అనేది లేకుండా చూసుకోండి. ఇప్పుడు రెండో దానికి కూడా క్రాస్ పెట్టిని ఇలా పెట్టేసి కుట్టేయండి. మనకైతే ఫస్ట్ దానికి నేను చెప్పా కదా, డాట్స్ దగ్గర మీకు తెలియటం కోసం అలా తక్కువ వేసుకున్నప్పుడు పొడవు వస్తుంది అనమాట. మనం కట్ చేసుకుంది కరెక్ట్గానే ఉంటుంది, కానీ మనం కుట్టే దాంట్లో తేడా వస్తుంది అనమాట. అప్పుడు మనం కరెక్ట్గా చూసుకొని డాట్స్ వేసుకోవాలన్నమాట. ఓకేనండి, ఇప్పుడైతే సేమ్ ఇలానే జాయిన్ చేసేసుకొని చూసుకుందాం. చూసారా కరెక్ట్గా వచ్చింది. మనకి సైడ్స్ కూడా 2 కూడా చూసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లని ఇలా 2 కరెక్ట్గా వచ్చాయా లేదా అన్నట్టుగా చూసుకొని ఇప్పుడు పై వైపున ఒక స్టిచ్ రానివ్వండి ఇలా. ఓకేనా అండి, ఇలా వస్తుంది అన్నమాట. చూసారా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనము ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకున్నాము. కాజా పట్టికి చూడండి ఇలా లోపల నుంచి వేసుకోవాలన్నమాట. లోపల నుంచి ఇలా మనం ఒక 2-2.5 ఇంచులు ఉండేటట్టు చూసుకొని ఇలా 2 మడతలు వేసేసి పై వైపుకి ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇది వచ్చేసి రైట్ సైడ్న వస్తుంది కాజా పట్టి, లెఫ్ట్ సైడ్న వచ్చేసి ఉక్సులు పట్టి వస్తుంది అన్నమాట. మళ్ళీ దాని పక్కనే ఇంకో స్టిచ్ రానివ్వండి. ఈ మిడిల్లో మనకి కాజాలు వేసుకోవడానికి ఉంటుంది అన్నమాట, అందుకని పక్కన ఇంకో స్టిచ్ అన్నమాట అది. ఓకేనండి, ఇప్పుడు మనం ఉక్సులు పట్టి వేసుకుందాము. మనం కాజా పట్టికి అయితే మెయిన్ క్లాత్ వేసుకున్నాము, ఉక్సులు పట్టికి అయితే లైనింగ్ క్లాత్ వేసుకోవచ్చు అన్నమాట. ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ కుట్టు రానిచ్చి మళ్ళీ పైన ఒక కుట్టు రానివ్వండి. ఇప్పుడు దీన్ని చూడండి లోపలికి ఫోల్డ్ చేయాలి. కాజా పట్టి అయితే మనకి పైకి వస్తుంది, ఉక్సులు పట్టి అయితే లోపలికి పోతుంది అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకొని కుట్టుకోండి, అంతే, ఈజీ ఏం లేదు. మీరు ఎక్కువ తక్కువనే చూసుకొని కుట్టుకుంటే ఉక్సులు పట్టి కాజా పట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది కూడా రాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నమాట. అయితే ఈ క్లాత్ వచ్చేసి నేను గమ్ అంటించేసానండి, కానీ ఏమైందో తెలియదు, కానీ అంటుకోలేదో ఏమో, క్లాత్ అయితే కొంచెం అంటుకున్నట్టు కనిపిస్తుంది, అందుకని చెప్పేసి నేను స్టిచ్ రానిస్తున్నాను దీని మీద. ఇదైతే జారిపోతుంది క్లాత్, అందుకని నేను గమ్ అంటించానండి. ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు కంపల్సరీ గమ్ అంటించుకోండి. మనకు అలా గమ్ అంటించడం వల్ల బాగుంటుంది, అంటే కదలకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అదే నేను ఇది ఇలా పెట్టేసి కుట్టాలంటే క్లాత్ జారిపోతూ ఉంటుందండి. ఇటువంటివి వచ్చినప్పుడు తప్పకుండా గమ్ అంటించుకోండి, నేర్చుకునే వాళ్ళైతే మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం చూడండి నడుం పట్టి వేసుకుంటున్నాము. నడుం పట్టికి మనం కట్ చేసుకున్నాం కదా నడుం బెల్ట్, దాన్ని వేసుకుంటున్నాము. మీరు కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా జాయిన్ చేస్తున్నాను. మళ్ళీ పై వైపు నుంచి ఇలా ఒక కుట్టు రానివ్వండి. ఇప్పుడు చూడండి 2 కరెక్ట్గా ఉన్నాయా లేదని ఇవి కూడా చూసుకోవాలి మీరు కరెక్ట్గా చూసేసుకొని ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసుకోండి.
దాని మీద ఒక కుట్టు రానివ్వండి. తర్వాత మనం ఈ కుట్టును కూడా తీసేసుకోవచ్చండి హెమ్మింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు నేను చూడండి మిడిల్లో కుట్టేస్తున్నాను, ఎందుకంటే క్లాత్ జారిపోతుంది మనకి. ఇక్కడ బ్యాక్ సైడ్ని డాట్స్ వేసుకుంటాం కదా, ఆ డాట్స్ కోసం అనమాట. ఇలా వేసామనుకోండి, కుట్టేసి డాట్స్ వేసుకున్నాం అనుకోండి, మనకి క్లాత్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది కూడా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇటువంటి క్లాత్లు వచ్చినప్పుడు ఏంటంటే లైనింగ్ క్లాత్ మీదే కుట్టు వస్తుంది, డాట్ కూడా మెయిన్ క్లాత్ మీద కుట్టు రాదనమాట. బ్యాక్ సైడ్ కూడా మీరు గమనించారో లేదో, అందుకని చెప్పేసి నేను మిడిల్లో కుట్టేసి ఇలా డాట్స్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకు మిడిల్లో కుట్టుని తీసేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే ఫ్రంట్ తీసుకున్నా తీసుకోపోయినా బాధలేదు, బ్యాక్ అంటే మనకు కనిపిస్తుంది కదా, అందుకని చెప్పని ఆ కుట్టుని తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి జాయిన్ చేస్తున్నాను. ఎందుకైనా మంచిదని చెప్పేసానని ఇది గమ్మండిచ్చే కదా, ఊడిపోతుందేమోనని మళ్ళీ నేను ఒక స్టిచ్ రానిస్తున్నాను అనమాట. చూడండి రెండు ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోండి, ఓకేనా అండి. అయితే మీరు ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు కూడా ఏంటంటే, మీరు డీప్ నెక్ కట్ చేసినప్పుడు మనకి నెక్ దగ్గర కొంచెం ఒక 1/4 ఇంచ్ అంత ఎగస్ట్రా, అంటే ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటాము ఖర్చు. మనం నెక్ దగ్గర ఇంకొక 1/4 ఇంచ్ కలిపి ఒక స్టిచ్ రానిచ్చుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలానైనా స్టిచ్ రానిచ్చుకోవచ్చు. మీరు కటింగ్లో చేసుకోపోయినా ఇలాంటప్పుడు ఇలా కొన్ని మార్పులు చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి. ఎక్స్ట్రా ఎక్కువ రానిచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనకేంటంటే కరెక్ట్గా నెక్ అనేది వస్తుందన్నమాట, భుజాలు జారిపోకుండా ఉంటాయి. మనకైతే ఇప్పుడు రెండు జాయిన్ చేసాం కదా, నేను చూస్తున్నా చూడండి నెక్ని కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి అని. అయితే ఇప్పుడు మనకు కరెక్ట్గానే వచ్చింది కాబట్టి మనం పైపింగ్ క్లాత్ తీసుకొని ఇప్పుడు పైపింగ్ వేసుకున్నాము. చూడండి నేనైతే 1.5 ఇంచులతో వెడల్పు కట్ చేసుకొని ఇలా పైపింగ్ వేస్తున్నాను. ఇది వచ్చేసి క్రాస్ పీస్ అండి. ఇలా ఒక 1/4 ఇంచు ఖర్చుతో రౌండ్ నెక్ ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం థ్రెడ్తో పైపింగ్ వేసుకున్నాము. లాస్ట్లో ఒక 1/4 ఇంచు వదిలేసేయండి, ఎందుకంటే మడిచి కుట్టుకోవాలి కదా. పైపింగ్ క్లాత్ని ఒక 1/4 ఇంచు వదలండి, ఓకేనా అండి. కట్ చేసుకొని ఇప్పుడు మనము ఇలా కట్స్ పెట్టుకుందాము. ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి నాకు నెక్ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది అన్నమాట. ఇలా కట్స్ పెట్టుకోండి. అయితే ఇప్పుడు థ్రెడ్ని తీసుకొని చూడండి, ఇదిగో కుట్టు పక్కనే పెట్టేసుకొని థ్రెడ్ని ఇలా ఫోల్డ్ చేయండి లోపలికి. ఇదైతే నేను మామూలు పాదంతోనే వేస్తున్నానండి, నేనైతే పాదం మార్చలేదు. ట్రై చేయండి, ఇలా కూడా కుట్టుకోవచ్చు, ఏం లేదు, సింపుల్. అదేంటంటే మనం కరెక్ట్గా ఆ మిడిల్లో పెట్టేసి కుట్టుకుంటే ఈజీగా వస్తుంది, పాదం కూడా మార్చిన అవసరం లేదు. చూసారా ఎలా కరెక్ట్గా వస్తుందో. నార్మల్ పాదంతో కూడా పైపింగు చక్కగా వేసుకోవచ్చండి. అయితే థ్రెడ్ని లాగండి, నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే థ్రెడ్ని లాగండి, పైపింగ్ క్లాత్ని అయితే లాగొద్దు. మనకి పైపింగ్ అయితే ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట అలా లాగితే. ఇలా మొత్తం కుట్టు రానివ్వండి. నేనైతే ఈ బ్లౌజు కటింగ్ వీడియో కూడా పెట్టానండి. నేను గ్రీన్ కలరు ఇది 2 బ్లౌజులు లైనింగ్ క్లాత్లు కలిపి కట్ చేశాను అనమాట. గ్రీన్ కలర్ది వచ్చేసి పై వైపున వచ్చింది, ఇది వచ్చేసి అడుగు వైపున ఉందన్నమాట. నేను చూపించి 2 బ్లౌజులు కూడా కట్ చేశాను. కావాలంటే కటింగ్ వీడియో కూడా చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి థ్రెడ్ని లాగి థ్రెడ్ని కట్ చేయండి, అప్పుడు ఆ థ్రెడ్ లోపలికి పోతుంది అన్నమాట,
ఓకేనండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా కనిపిస్తుంది అనుకోండి, దారాలు కానీ క్లాత్ కానీ కనిపిస్తూ ఉంటే ఆ క్లాత్ని కట్ చేసేయండి. కట్ చేస్తే మనకి స్టిచ్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. ఇలా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. అంటే ఎక్కువ ఏమీ కనిపించదు, కాకపోతే కొంచెం లైట్గా కనిపిస్తుంటుంది, అయినా పర్లేదు, మనకి దారాలు బయటికి రాకుండా ఉంటాయన్నమాట. అలా కట్ చేసుకొని కావాలంటే చేతి పని చేసుకోవచ్చు, హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే మిషన్తోనే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే చిన్న కుట్టు పెట్టుకోండి. మిషన్తో ఇలా వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం చిన్న కుట్టు పెట్టుకొని వేసుకోండి, కుట్టు కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇలా మిషన్ కుట్టు వద్దనుకున్న వాళ్ళు హెమ్మింగ్ చేసుకోవచ్చండి. ఓకేనా. ఇప్పుడు చివరికి వచ్చిన తర్వాత మనం 1/2 ఇంచ్ క్లాత్ వదులుకున్నాం కదా, దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అయితే మనకి ఇది వైట్ టేబుల్ కదా, అందుకని పైపింగ్ కనిపించట్లేదండి. మనకి పైపింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను నేను. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి టక్ పెట్టుకుంటాం కదా హ్యాండ్కి, అలా చూసి జాయిన్ చేసుకోండి. అది కూడా మిడిల్ నుంచి జాయిన్ చేయండి హ్యాండ్ని, మనకప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట హ్యాండ్ ఫిట్టింగ్. మళ్ళీ రివర్స్ తిప్పేసి మనం ఎక్కడి నుంచి అయితే జాయిన్ చేసామో మళ్ళీ అక్కడి నుంచి హ్యాండ్ని ఇలా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి డబల్ కుట్టి ఇలా వేసేసేసుకోండి. దేనికైనా సింగిల్ వేయొద్దండి, డబల్ వేసేయండి. చూసారా పైపింగ్ కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు రెండోది కూడా సేమ్ అలానేనండి, సేమ్ అలానే పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. మనకిది బ్లౌజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చి 32 అండి, చెస్ట్ లూజ్ వచ్చేసి 38 అనమాట. అంటే చెస్ట్ లూజ్ ఎక్కువ అనమాట. ఇప్పుడు చూడండి, రెండింటిని ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా చూసి ఇప్పుడు హ్యాండ్ లూజ్ని చూసుకొని స్టిచ్ చేసుకుందాము. అయితే మనకి ఇది వచ్చేసి హ్యాండ్ పొడవు తక్కువ అనమాట, ఆది బ్లౌజ్ది. మనం కుట్టేది వచ్చేసి హ్యాండ్ పొడవు ఎక్కువ అనమాట. ఇలా పెట్టేసుకోండి, ఒక 1/4 ఇంచ్ తగ్గి పెట్టుకోండి ఆది బ్లౌజ్ హ్యాండ్ మీద, అంతేనండి. ఇంకా మనం కరెక్ట్గా ఇలా స్టిచ్ చేసుకోవడమే. నడుం దగ్గర కూడా మనం చూసి పెట్టుకోండి, ఎందుకంటే క్రాస్ బెల్ట్కి టక్స్ పెట్టుకుంటాం కదా, అక్కడికి వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ డాట్స్ మనం 1/2 ఇంచ్ ఖర్చుతో వేసుకున్నాం కదా. ఇంకా బ్లౌజ్ అయితే మనకి మొత్తం అయిపోయిందండి. మీరు స్టిచ్లు కూడా ఒక 4-5 వేసారంటే సరిపోతుంది. ఇంకంతే. చివరిని కూడా ఇలా ఒక స్టిచ్ రానివ్వండి. ఓకేనండి. ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఇలా ఉంటే కట్ చేసేసుకోండి. అంతే, ఇలా వస్తుంది. ఇప్పుడు మనము ఇంకో సైడ్ కూడా జాయిన్ చేద్దాము. ఓకేనండి. ఇలా జాయిన్ చేసుకోవటమేనండి. మనకి ఫస్ట్ హ్యాండ్ కుట్టాం కదా, దాన్ని లూజ్ పెట్టేసుకొని ఈ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవటమే. ఇంక మనం టక్స్ పెట్టుకొని కరెక్ట్గా మనం వాటి మీద కుట్టు రానివ్వటమే అనమాట. అంతేనండి. మనకైతే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట. మీకు ఇంకా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే దీని బ్లౌజు కటింగ్ వీడియో కూడా పెట్టాను. గ్రీన్ కలర్ వస్తుందన్నమాట పై వైపున.
కటింగ్ వీడియో కావాలంటే మీరు కటింగ్ వీడియో కూడా చూడండి. ఓకేనండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. బ్లౌజ్ అయితే మనకు అయిపోయిందండి. చూసారా ఇలా వచ్చిందనమాట. థ్యాంక్ యూ.